Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. 2023 డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి, అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా, గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే ఇది వర్తిస్తుంది. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి. ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడిగె కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి, కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులు అందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకొని ఆ నెల కార్యక్రమాలు చేసుకోండి. జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు డిసెంబర్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గ్రహస్థితులన్నింటినీ కూడా పరిశీలిస్తే గత కొన్ని నెలలుగా పడుతున్నటువంటి యొక్క బాధలకి ఉపశమనం ఈ యొక్క డిసెంబర్ నెల అని చెప్పచ్చు. ఈ రాశి వారికి నెల అదృష్టాన్ని ఇచ్చే మాసంగా చెప్పచ్చు. రవి, కుజ, బుధ, శుక్ర, రాహులు చాలా కాలం తర్వాత 5 గ్రహాలు, పంచగ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఈ తరుణంలో కుంభరాశి వారు పట్టిందల బంగారంగా ఉంటుంది. అష్టమ శుక్రుడు యోగిస్తున్నాడు, లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. దశమ కేంద్రంలో రవి సంచారం, రవి ఆత్మకారకుడు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. రవి కుజ లాభస్థానంలో, బుధుడు లాభస్థానంలో వెళ్తున్నారు. ఇది చాలా గొప్ప స్థితి. సంతోషం, అర్ధలాభం, ఎప్పుడైతే సంతోషం వస్తుందో అర్ధలాభం. బుద్ధి కుశలత వల్ల గతంలో కోల్పోయిన అవకాశాలన్నీ మల్టిపుల్గా తిరిగి వస్తాయి. రాహు కూడా యోగాన్ని ఇస్తున్నాడు. జన్మరాశిగత శనిదోషం వల్ల ఉండే ఇబ్బందులు ఈ మాసం పెద్దగా ఉండదు. ఎందుకంటే చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు జన్మరాశిలో ఉన్నటువంటి 7.5 నడుస్తున్నటువంటివి కూడా కొంచెం అనుకూలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఇది మంచి సమయం. మీ యొక్క ఉద్యోగంలో అది ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ పై అధికారుల దగ్గర ప్రశంసలు పొందుతారు, లేదా అవార్డ్స్ పొందుతారు, మంచి స్థలానికి వెళ్తారు. ప్రైవేట్ రంగం వారు, ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది. మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు, మీ యొక్క శాలరీస్ కూడా హైక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం లాభంగా ఉంటుందని చెప్పచ్చు. మల్టిపుల్గా మీ బ్రాంచెస్ ఓపెన్ చేయడం, లేదా మీ యొక్క ఉన్న వ్యాపారంలో చాలా లాభాలు పొందడం, ఇవన్నీ ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. పోటీ పరీక్షలు చాలా అనుకూలంగా ఉంటాయి. మీకు మంచి ఉత్తీర్ణలు పొందుతారు. స్త్రీలు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలని తొలగి స్త్రీలు కూడా వ్యాపారంలో ఎంటర్ప్రెనర్గాను, ఉద్యోగంలోనూ మంచి గొప్ప స్థితికి వెళ్ళబోతున్నారు. బాగా కలిసి వస్తుంది. స్ట్రెస్ కూడా తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారు చాలా గొప్పగా ఉంటారు. ఇండస్ట్రీస్కి అంతకు కూడా మంచి యోగం ఉందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ నెల అంతా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. టీవీ, సినిమా, పత్రిక వారికి చాలా యోగం. బంధువుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు, మరియు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగి సామరస్యంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని గురువుని ప్రశంసం చేసుకోండి. పోయి దేవాలయానికి వెళ్ళి శనిగ్రహానికి తైలాభిషేకం కూడా చేయండి. ఈ నెల మీకు శనివారమే చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 5 అని చెప్పచ్చు. అదృష్ట రంగు బ్లూ, బ్రౌన్ కలర్ ఎక్కువ కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలం. చంద్రాష్టమం డిసెంబర్ 6, 12, 2023 10 గంటల 22 నిమిషాల మధ్యాహ్నం నుండి 8, 12, 2023 9 గంటల 53 నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు కాస్త వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండండి. ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి. ఈశ్వరుడికి అభిషేకం చేయండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి
నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. ఇవన్నీ కూడాను ఇంకా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకున్న ప్రశ్నలు ఏంటి, ఇవన్నీ కూడాను మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి, కాల్ కాదు. మా కింద కనబడుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి, మేము చూసి మీకు రిప్లై ఇస్తాం, అప్పుడు మీరు కాల్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు, మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు. ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్పులు ఇప్పులు చేస్తే కష్టపడి వ్యాపారం చేసి తెలుసుకోవాలి. 21 సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు. 60 సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 60 వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి, వయసులోనే పెద్దవారు, అనుభవంలోనే పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాను, వాట్సాపే చేయాలి, కాల్ చేయకండి. మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4వ పాదం, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? డిసెంబర్ నెలలో గ్రహస్థితులు పరిశీలించితే కొంత మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తుంది. ఏలనాటి శని జన్మరాహు దోషం చాలా గట్టిగా ఉంది. బుధ, రవి, కుజ, శుక్రులు ప్రతికూలంగా ఉన్నారు. ఈ మాసం గురుబలం మీదనే ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో రవి యొక్క బలం వస్తుంది. ఇదొక మంచి మార్పుగా కూడా చెప్పుకోవచ్చు. గ్రహస్థితి అనుకూలంగా ఉండడానికి రవి సహకరిస్తాడు. రవి ఆత్మకారకుడు, ఉత్సాహానికి కారకుడు, దశమ కేంద్రంలో దిగ్బలంతో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం, ఆత్మధైర్యానికి కారణమవుతాడు. ఏలనాటి శని దోషం వల్ల భోజన సౌఖ్యం ఉండదు. కాస్త నోరు అదుపులో ఉంచుకోవాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మీనరాశి వారికి ఏమవుతుందంటే ఎంతటి వారినైనా లెక్క చేయకుండా మాట్లాడేస్తారు ఒక్కొక్కసారి. అది కొంచెం ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. జన్మరాహు సంచారం జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మాసం మధ్యలో అనుకూలంగా ఉన్నాడు. గురువు అనుకూలంగా ఉంటాడు. రవి, శుక్రుడు, బుధుడు అనుకూలంగా ఉన్నారు. చంద్రుడు కూడా అనుకూలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన పనులు మాస ద్వితీయంలో తర్వాత పెట్టుకోండి. మాస ప్రారంభం అంతా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది మాస ద్వితీయంలో. అప్పటి వరకు పై అధికారుల నుంచో లేకపోతే చేస్తున్న వృత్తిలోనో ఏదో విధమైనటువంటి తప్పిదాలు కనుక్కొని మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సిన ధనం చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఇవ్వవలసింది కూడా క్లియర్ చేసుకునే అవకాశాలు బట్ట ఉన్నాయి. ఆహార విషయంలో జాగ్రత్త. మీకు ఇష్టం ఉందని చెప్పి ఎక్కువ తినేసి ఇబ్బంది పడకండి. దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు సంబంధించింది ఉంది. ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెన్న ఎముక, మోకాలు నొప్పులు, స్కిన్ రిలేటెడ్ ఎక్కువ ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చాలా కష్టం, బాగా కష్టపడి చదవాలి. గురుబలం చాలా అవసరం కాబట్టి ఎంత వీలుంటే విద్యలో కాన్సన్ట్రేట్ చేస్తారో అంత మంచిది. వ్యాపారస్తులకి కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి. ఉన్నదే చాలు, దాన్ని ప్రొసీడ్ అవ్వండి. దాంట్లో కూడా కొంచెం చిన్న చిన్న సమస్యలు వచ్చినా మీ యొక్క టాక్టిక్స్తో దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకి కాస్త బ్రేక్స్ ఉన్నవంతా కూడాను కొంచెం పోస్ట్పోన్ అవుతున్నాయి. అతి త్వరలో మంచి విషయాన్ని చూసుకుంటాం. మీ యొక్క లైసెన్సులు, డ్రైవింగ్ లైసెన్సులు, లేకపోతే విదేశాల్లో ఉన్న వాళ్ళు మీ యొక్క డాక్యుమెంట్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. మీ యొక్క విలువైనటువంటి వస్తువులు మిస్ప్లేస్ అవ్వకుండా చూడండి. ఓవరాల్ మీకు మిశ్రమంగా ఉంది కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేయాలి. ఈశ్వర శబ్దం ఈశ్వర అనుగ్రహం కావాలి కాబట్టి ఈశ్వరునికి అభిషేకం చేయండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మీనరాశి వారు మీరు బాగా ఉండాలంటే మీ నోరు కంట్రోల్ చేసుకుని ఉండండి. కంట్రోల్ యువర్ మౌత్ అని చెప్తారు అంతే. అంటే తస్మాత్ జాగ్రత్త, మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ మీకు 5 అని చెప్పవచ్చు. గురువారం మీకు చాలా కలిసి వస్తుంది. పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం 8/12/2023 9:53 మధ్యాహ్నం నుండి 11/12/2023 6:11 వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈశ్వరుడికి అభిషేకం చేయండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. నవగ్రహ స్తోత్రాలు చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. ఇవన్నీ కూడాను ఇంకా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకుంటే మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకున్న ప్రశ్నలు ఏంటి, ఇవన్నీ కూడాను మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి, కాల్ కాదు. మా కింద కనబడుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి. మేము చూసి మీకు రిప్లై ఇస్తాం, అప్పుడు మీరు కాల్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు. మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు. ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్పులు చేస్తే కష్టపడి వ్యాపారం చేసి తెలుసుకోవాలి.
21 సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు. 60 సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 60 వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి, వయసులోనే పెద్దవారు, అనుభవంలోనే పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాను, వాట్సాపే చేయాలి, కాల్ చేయకండి. మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం. శరణమయ్యప్ప.